అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక భారీగా ఒక మార్పు అయితే జరిగిందనమాట. ఏంటి ఆ మార్పు? కూటమి ప్రభుత్వం ఏ మార్పు వేసింది, కొత్తగా ఏం స్కెచ్ వేసింది అనేది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే రాత్రికి రాత్రే ఏపీలో భారీ మార్పు, కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్ అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఇక వేటి ధరలు పెరిగినా పెరగకపోయినా భూముల ధరలు పెరుగుతూనే ఉంటాయి. జనాభా సంఖ్య పెరిగినంత కాలం భూములకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఏపీ మొదటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా కాబట్టి ఇదిలా ఉండగా అక్కడ ఎప్పుడు భూములకు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం విషయాన్ని గమనించింది. ప్రభుత్వ లెక్కల్లో భూముల ధరలు తక్కువగా ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ధరలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దాంతో ప్రభుత్వాన్ని వస్తున్న రెవెన్యూ పెద్దగా రావట్లేదు అనుకున్న సర్కార్ భూములు రిజిస్ట్రేషన్ ధరలు పెంచేందుకు ఇక యువరేజ్కు 20% ధరలు పెరిగాయన్నమాట. అర్ధరాత్రి 12 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు వచ్చేసాయి. ఎందుకంటే కొత్త ఛార్జీలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయన్నమాట. అయితే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ ధరలు ఇక తగ్గాయన్నమాట. మరి కొన్ని చోట్ల ఎలాంటి మార్పు లేదనమాట. ఇక లోపాలను సరిదిద్దే క్రమంలో ఈ మార్పులు జరిగాయన్నమాట. అయితే అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని భూములు ఇక విలువలో వచ్చాయన్నమాట. విశాఖ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో ధరలు 9% దాకా పెరిగాయి. అమరావతిలో ప్రాంతంలో ధరలు పెంచలేదు. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఛార్జీలు తగ్గించారు. ఏలూరు జిల్లాలో 15% విలువ గల పెరిగగా అనకాపల్లి పట్టణంలో స్థిరంగా ఉన్నాయి. కాకినాడలో తగ్గగా అంబేద్కర్లో, కోనసీమ, ప్రకాశం జిల్లాలో పెరిగాయన్నమాట. అయితే నిన్న మొన్న రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. ఓ దశలో కొన్ని చోట్ల సర్వే మొరాయించినా కూడా రిజిస్ట్రేషన్ ఇక ధరలు పెరుగుతున్నాయేమో ఉద్దేశించి ప్రజలు హడావిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనమాట. కొన్ని చోట్ల రాత్రి 10 తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. గురువారం, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 220 కోట్ల దాకా రిజిస్ట్రేషన్లు ఇక ఛార్జీలు వచ్చినట్టు తెలిసింది. ఇవాల్టి నుండి ఇక ఈ జోరు తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. గత వైసీపీ హయాంలో భూముల విలువలు చాలా అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాము వాటన్నింటినీ సరిచేశామని అంటుంది. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన చోట భూముల విలువలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించిన ప్రాంతాల్లో ఆల్రెడీ భూములు కలిగి ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇప్పుడు అమరావతి కొత్తగా కడుతున్నారు కాబట్టి ఆ భూముల ధరలన్నీ పెంచబోతున్నారు. నిన్న రాత్రే దాదాపు 12% నుండి 15%, 9% వరకు పెరగడం జరిగిందనమాట కొన్ని చోట్లలో. అంటే దాదాపు గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల్లోనే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 220 కోట్ల రూపాయల ఆదాయం అయితే రాబడడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.